వెల్కమ్ టు డూండి టీవీ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. అయితే తెలుగుదేశం తరఫున పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరాలు పోటీలు పడుతున్నారు. ఎవరికి వారు తమకే సీటు ఇవ్వాలని కాదని వేరొకరికి ఇస్తే ఆ అభ్యర్థిని తాము ఓడిస్తామని బహిరంగంగా అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించాలని కోరుతూ బుద్దా వెంకన్న గురువారం నాడు తన కార్యాలయం నుంచి దుర్గగుడి వరకు భారీ ఎత్తున ర్యాలీ తీసి బల ప్రదర్శన చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురువారం నాడు మాట్లాడుతూ ఇవ్వాలని, ముఖ్యంగా తనకే సీటును కేటాయించాలని కోరారు. తనకు సీటు ఇవ్వకపోతే అనేకమంది ముస్లింలు ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. సీటు తనకే వస్తుందని చెప్పడంతో తన అనుచరులు ఉరివేసుకోకుండా ఇప్పటి వరకు ఆపానని, తక్షణమే తెలుగుదేశం అధిష్టానం తన పేరును ప్రకటించకపోతే ఎంతోమంది ఉరేసినందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రేసులో నాగుల మీరా కూడా ఉన్నారు. జలీల్ ఖాన్ కి వయసు పైబడిందని, ఆరోగ్యరీత్యా ఆయన ప్రచార కార్యక్రమాలలో కూడా సరిగ్గా నిర్వహించలేరని, కాబట్టి తనకే సీటు కేటాయించాలని ఆయన అధిష్టానాన్ని పదే కలుస్తున్నారు. మరొకపక్క పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం కేటాయించాలని గత 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనకంటూ కేడర్ని ఏర్పరచుకున్న పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ ద్వారా సీటు కోసం పట్టుబడుతున్నారు. బుద్ద వెంకన్నకు ఇస్తే జలీల్ ఖాన్, నాగుల మీరాలు సహకరించే ప్రసక్తే లేదని, మైనార్టీ ఓట్లు మొత్తం వేరే పార్టీకి గంప గుర్తుగా వెళ్లిపోతాయని బెదిరింపులకు దిగుతున్నారు. మొదటి నుంచి అధిష్టానానికి తాను సన్నిహితుడుండని, కాబట్టి తనకే సీటు కేటాయిస్తారని వద్ద వెంకన్న బలంగా వాదిస్తున్నారు. బుద్ద వెంకన్నకు సీటు ఇస్తే జలీల్ ఖాన్, నాగుల మీరాలు ఖచ్చితంగా వ్యతిరేకించడమే కాక వారే బుద్ద వెంకన్న ఓడించే పరిస్థితులు పరిచయము నియోజకవర్గంలో నెలకొన్నాయి. జలీల్ ఖాన్ కి సీటు ఇస్తే వద్ద వెంకన్న, నాగుల మీరాలు సన్నిహితులు అవటం వల్ల ముస్లిం మైనార్టీ ఓట్లే కాక వద్ద వెంకన్న వర్గం ఓట్లు కూడా జలీల్ ఖాన్ కి పదకొండ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీరందరినీ కాదని పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తే బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల మీరాలు ముగ్గురు ఏకమై జనసేన అభ్యర్థిని ఓడించడం ఖాయమని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇలా ఎవరికి వారు సీటు తమకే ఇవ్వాలని కాదని మరొకరికి ఇస్తే వైసీపీ అభ్యర్థితో పనిలేకుండా తాము ఓడిస్తామని బహిరంగ బెదిరింపులకు దిగటంతో అధిష్టానానికి ఏమి చేయాలో పాలుపోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకపక్క సెంటర్లో రాజకీయాల ముదిరిపోతూ ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితులు ఉండటం, పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ వచ్చిన వెల్లంపల్లికి స్థానిక నాయకత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవడంతో ఒకానొక సందర్భంలో వెల్లంపల్లి నాకెందుకు ఈ తలనొప్పులు, నేను విత్ డ్రా అయిపోతానని బహిరంగంగా వ్యాఖ్యానించటం కూడా సెంట్రల్ సంచలనాలకు దారితీసింది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న విజయవాడ నగరం ఆ పేరును శాంతకం చేసుకుంటూ రాజకీయాలలో తీవ్ర గందరగోళం సృష్టిస్తూ ఎవరు తరఫున మాట్లాడుతున్నారో, ఎవరికి మద్దతిస్తున్నారో తెలియని అయోమయ వాతావరణం నెలకొంది. గీత దాటితే తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు నాయుడు హెచ్చరికలు నియోజకవర్గంలో ఏమాత్రం పని చేయవని తెలుగు తమ్ముళ్లు సవాల్ చేస్తూ మాట్లాడుతున్నారు. రాజకీయ వచ్చేళ్లకు తలొగ్గి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది రోజుల్లో తేలనుందని తెలుగుదేశం నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.